హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి. దీనికి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ పెరుగుకి 4 వంకాయలు తీసుకోండి. తెల్ల వంకాయలని, పొడవు వంకాయలైనా పర్వాలేదు, పొట్టి వంకాయలైనా పర్వాలేదండి. నా దగ్గర పొడవు వంకాయలు ఉన్నాయి కాబట్టి వీటితో చేస్తున్నాను. దీనికి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వంకాయలు కండ్రెక్కకుండా ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి. నీళ్ళల్లో వేసుకొని ఈ వంకాయలు ఈ సైజులో కట్ చేసుకొని, ఇవి ఒక్కొక్కసారి పుచ్చులు ఉంటాయండి, పుచ్చులు లేకుండా చూసి కట్ చేసుకొని ఈ నీళ్ళల్లో వేసుకోండి. నీళ్ళల్లో వేసుకుంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి, అంటే చేదు రాకుండా ఉంటాయి. పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ పెరుగుకి 4 వంకాయలు వేసుకోండి, సరిపోతాయి. ఇదే సైజులో మిగిలిన వంకాయలన్నీ కట్ చేసి నీళ్ళల్లో వేసేసుకొని ఇప్పుడు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నాకైతే ఒక 5 పచ్చిమిర్చి సరిపోతాయి. ఆ పచ్చిమిర్చి అట్లానే వేయించుకుంటే పేలుతాయి కాబట్టి మధ్య కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక 1/2 కేజీ పెరుగుని, 1/2 కేజీ కాదండి, పావు కేజీకి 1/2 కేజీకి మధ్యలో ఉన్న పెరుగుని సరిపోతుంది. కొంచెం పెరుగు ఎక్కువైనా ఏం కాదు. పెరుగుని ఒక గిన్నెలో వేసేసుకొని ఎక్కడ కుదపలు లేకుండా చక్కగా కలిపేసుకొని పావు టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి. పెరుగులో ఎక్కడా కుదపలు ఉండకూడదు. చక్కగా ఈ విధంగా మొత్తం కలుపుకోండి. గరిటెతోటి కలిపేసుకొని మజ్జిగలాగా చేసుకోకుండా పెరుగు మొత్తం కుదపలు లేకుండా ఇట్లా కలిపేసుకొని పక్కకి పెట్టుకోండి. ఈ పెరుగుని పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి. ఈ నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. 4 వంకాయలకి ఈ పెరుగుకి 5 పచ్చిమిర్చి వేస్తున్నాను నేనైతే. మీరు మీ తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని చక్కగా వేయించుకోండి. ఈ పైన తెల్లని లేయర్ వచ్చింది అంటే చక్కగా పచ్చిమిర్చి వేగిపోయినట్లు చూడండి. ఇట్లా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకి పెట్టుకోండి. వీటిని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, నీళ్ళల్లో వేసుకున్నవి, ఈ వంకాయలను కూడా ఈ నూనెలో వేసేసుకొని పచ్చిమిర్చి వేయించేటప్పుడు మూత పెట్టొద్దు. వంకాయలు వేయించేటప్పుడు మాత్రం మూత పెట్టుకొని చక్కగా మగ్గనివ్వండి. అదే నూనెలో ఈ వంకాయలను వేసేసి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి వంకాయలు. వంకాయ పెరుగు పచ్చడి రుచే మారిపోతుంది. చక్కగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వంకాయ మెత్తబడే వరకు వేయించుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. వంకాయ చక్కగా మగ్గిపోవాలి మెత్తగా. ఇట్లా గరిటెతోటి ఒత్తి చూస్తే వంకాయ మెత్తగా మగ్గిపోవాలి. చూడండి, ఇట్లా మగ్గిపోవాలి. గరిటెతో ఒత్తి చూసారంటే వంకాయ మెత్తగా మగ్గిపోవాలండి. ఇట్లా మగ్గిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని వంకాయలు పచ్చిమిర్చి చల్లగా చల్లారనివ్వండి. ఈలోపు పోపు వేసేసుకుందాం. పెరుగు అదే నూనెలో, అదే బాండీలో కొంచెం నూనె ఉంది కదా, ఇంకొంచెం నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఈ నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం మినపప్పు కూడా వేసుకోండి. ఈ మినపప్పు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. వేసుకొని ఒక 3 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం కలిపి పెట్టుకున్న పెరుగు వేసేయండి. స్టవ్ ఆఫ్ చేయకుండా ఈ పెరుగు పోసేస్తే పెరుగంతా విరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపులో పెరుగు వేసేసేయండి. వేసేసి మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా వంకాయలు పచ్చిమిర్చి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసి ఈ పెరుగులో ఆ వంకాయ మిశ్రమాన్ని కూడా వేసి ఆ మిక్సీ జార్లోని కొంచెం వాటర్ పోసేసి చక్కగా కలిపేసుకొని పెరుగులో పోసేసి మొత్తం ఈ విధంగా ఆ వంకాయ ముద్దంతా కలిసేటట్లు చక్కగా తిప్పుకోండి. ఎక్కడ ముద్ద ఉండనివ్వద్దు. పెరుగులో తిప్పేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒక్కసారి సాల్ట్ చూసుకోండి. మనం పెరుగులో వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వంకాయ గుజ్జు వేసాం కాబట్టి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మీకు సాల్ట్ సరిపోతే
పైన కొంచెం కొత్తిమీర చల్లేసి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఎండాకాలం అయితే కడుపులో చాలా చల్లగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్